guys, good morning. Welcome back to my channel. Welcome back to another vlog. అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము అండ్ మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఆల్రెడీ మీరు టైటిల్లో చూసినట్టు ఇవాళ అయితే మా అమ్మమ్మ వాళ్ళ గృహప్రవేశం అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళది. మీరు ఆల్రెడీ వ్లాగ్స్లో చూస్తారు కదా, ఫ్రూటీ వాళ్ళది అనమాట. అండ్ ఇవాళ అండ్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది అండ్ మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 5 minutes అనమాట. అంటే ఇవాళ ఓన్లీ సత్యనారాయణ వ్రతం ఇంకా పాలు పొంగిస్తున్నాము. సో అదే అనమాట. ఇంకెవరైనా కొత్తగా చూస్తే హే గాయస్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి ఆగండి చేస్తాను. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి డ్రెస్ అనమాట. సో ఇది నేను డ్రెస్ మెటీరియల్గా తీసుకొని దీన్ని స్టిచ్ చేయించుకున్నాను. అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే చాలా చాలా బాగుంది. సో సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. అండ్ బిట్టు కూడా అదే వేసుకుంది. ఇట్రా బిట్టుకి డ్రెస్ చాలా లూజ్ అయింది. ఇట్రా ఒకసారి. ఇది బాగుంది, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. దుప్పట్ట అయితే చాలా లాంగ్ ఉంది అండ్ బిట్టుకి డ్రెస్ లూజ్ అయింది. సో అదనమాట. నౌ లెట్స్ గో. అండ్ గైస్, మీరు ఆల్రెడీ చూసారు కదా, గృహప్రవేశం అయితే జరిగిందన్నమాట. సో మా సైడ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకు డోర్కే మంచిగా పూజ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇంటి ఆడపడుచు ఉంటారు కదా, మా మమ్మీ అనమాట. మా మామయ్య వాళ్ళకి మా మమ్మీ ఓన్లీ సిస్టర్. సో ఎవ్రీ టైం మా మమ్మీయే చేస్తుంది పూజ. అండ్ గడపలు కడిగిన తర్వాత మనం తెచ్చుకున్న విగ్రహాలు, దేవుడి ఫోటోలు, మంగళహారతీలు అన్నీ తీసుకొని ఇంట్లో మొత్తం ఒకసారి తిరిగి దాని తర్వాత మనము పూజా రూమ్లో పెట్టి పూజ చేసుకొని అండ్ యాక్చువల్గా గృహప్రవేశం అంటే మేము యజ్ఞము, సత్యనారాయణ వ్రతము, కళ్యాణం కూడా చేస్తాము. బట్ ఏమైందంటే మా మామయ్య వాళ్ళు ఈ ఇల్లు స్టార్ట్ చేసి 1 year అయిపోయిందన్నమాట. సో 1 year అయిపోయే లోపు మనం ఇంట్లోకి వెళ్ళాలని, పాలు పొంగించాలని చెప్పారు పంతులు గారు. అండ్ ఆల్సో ఇప్పుడు మంచి డేస్ కూడా అయిపోతున్నాయని మేము పంతులు ఏం చెప్పారంటే మీరు సత్యనారాయణ వ్రతం ఇంకా పాలు పొంగించేసుకోండి అండ్ దాని తర్వాత ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే మీరు ఇంట్లోకి వెళ్ళాక కూడా చేయించుకోవచ్చు అని. సో అందుకే ఇప్పుడైతే ఓన్లీ పాలు పొంగిస్తున్నాం అండ్ సత్యనారాయణ వ్రతం అనమాట. సో ఇక్కడైతే మా మమ్మీ ఇంకా ఫ్రూటీ ఇద్దరు వాళ్ళ ఆడపడుచులు కాబట్టి ఇద్దరు కలిసి పాలు పొంగిస్తున్నారు. ఇంకా మమ్మీ పాలు పొంగిస్తుంటే మీన్వేల్ నేను ఫ్రూటీ కలిసి ఇక్కడ పూజ చేస్తున్నాం అనమాట. పాలు పొంగించిన తర్వాత అదే పాలలో ప్రసాదం చేసి ఆ ప్రసాదం దేవుడికి పెట్టి దాని తర్వాత పూజ చేయాలి. అండ్ మేమైతే ఇలానే చేస్తాము. అండ్ మమ్మీ సేమియా పాయసం చేసింది, పాయసం దేవుడికి పెట్టి ఇంకా పూజ అయితే చేస్తున్నాము. అండ్ మోస్ట్లీ లైక్ అట్రాక్షన్ ఆఫ్ ది హౌస్ అయితే పూజా రూమ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. చాలా చాలా బాగుంది. అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది అండ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరం ప్రసాదం సేమియా పాయసం తిన్న తర్వాత నెక్స్ట్ పూజ అయితే సత్యనారాయణ వ్రతం అనమాట. సో వ్రతానికి కథపీట అంతా పూజకి రెడీగా చేయాలి కాబట్టి నేను ఫ్రూటీ అయితే చేస్తున్నాము. అండ్ మీన్ వైల్ మమ్మీ వాళ్ళైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. వెరీ క్లోజ్ ఫ్యామిలీ అనమాట, లైక్ 20 members అంతే అనమాట. సో అందుకే మమ్మీ వాళ్ళే చేస్తున్నారు లంచ్.
ఇంకెక్కడైతే వ్రతం స్టార్ట్ అయ్యకంటే ముందు మా అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళు బియ్యం పోస్తున్నారన్నమాట మా అత్తయ్య వాళ్ళకి. गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरशनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अटोक्षराय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरिहे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः उपस्पृश्य శాంతిని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మ స్వామిని పూజించే చేతులగా ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులగా తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మ కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం
గృహప్రవేశం పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.